గురుభ్యో నమః. ప్రదోష వ్రతం జనవరి 1, 2026. ప్రదోష వ్రతం కొత్త సంవత్సరం 26 ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరం రోజున మహాదేవుని పూజ, అర్చన మరియు వ్రతం చేయడం వల్ల ఫలదాయకంగా ఉంటుంది. ప్రదోష వ్రతం రోజు భగవాన్ శివుని కృప పొందడానికి శుభంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా ప్రదోష వ్రతం యొక్క శుభముహూర్తం గురించి తెలుసుకుందాం. ప్రతి నెల కృష్ణ మరియు శుక్లపక్షాల త్రయోదశి తిథిని భగవాన్ శివుని పూజ అర్చనగా చేస్తారు. ఈ రోజు ప్రదోష వ్రతం చేస్తారు. జీవితంలో సుఖ శాంతి కోసం కూడా వ్రతం చేస్తారు. ధార్మిక నమ్మకం ప్రకారం ప్రదోష వ్రతం చేయడం వల్ల శివునితో పాటు పార్వతీదేవి కృప కలుగుతుంది, అలాగే సుఖ సమృద్ధి పెరుగుతుంది. ప్రదోష వ్రతం 2026 శుభముహూర్తం తెలుసుకుందాం. వైదిక పంచాంగం ప్రకారం పుష్యమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి ప్రారంభం జనవరి 1 నాడు రాత్రి 1:40 ప్రారంభమవుతుంది. ఈ తిథి నెక్స్ట్ డే అంటే జనవరి 1 రాత్రి 10:22 వరకు ఉంటుంది. అంటే ఏంటంటే 12 మిడ్ నైట్ 12 తర్వాత 31 డిసెంబర్ నైట్ 12 దాటాక అంటే జనవరి 1 వస్తుంది. ఆ రోజు 1:40 స్టార్ట్ అవుతుంది తిథి. నెక్స్ట్ డే రాత్రి 10:22 వరకు ఉంటుంది. అందువల్ల జనవరి 1 నాడు సంవత్సరంలో 2026 నాడు మొదటి ప్రదోష కాలం 5:53 సాయంత్రం నుంచి 8:28 వరకు ఉంటుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయం. సూర్యోదయం ఉదయం 7:14 స్టార్ట్ అవుతుంది. చంద్రోదయ సమయం 3:14 ఉంటుంది. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5:35. చంద్రాస్తమయ సమయం 2 జనవరి ఉదయం 6:07 వరకు. శుభ సమయం ప్రదోష కాలం సాయంత్రం 5:53 నుండి 8:28 వరకు ఉంటుంది. బ్రహ్మముహూర్తం ఉదయం 5:25 నుండి 6:19 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:45 వరకు ఉంటుంది. గోధుల ముహూర్తం సాయంత్రం 5:33 నుండి 6 గంటల వరకు ఉంది. విజయముహూర్తం మధ్యాహ్నం 8 నుంచి 2:50 వరకు ఉంది. ప్రదోష వ్రత పూజా విధానం. ప్రదోష వ్రతం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుని దేవునికి ఆర్ఘ్యం సమర్పించండి, శుభ్రమైన బట్టలు ధరించండి, వ్రత సంకల్పం తీసుకోండి. సాయంకాలం దీపం వెలిగించే మహాదేవుడి మరియు పార్వతీదేవిని అర్చన చేయండి. శివలింగానికి పంచామృతం అభిషేకం చేయండి. చందన తిలకం ధరించండి. వ్రతకథ వినండి మరియు మంత్రాల జపం చేయండి. పండ్లు మరియు మిఠాయిలతో భోగం సమర్పించండి. ఈ విషయాలు గమనించండి. ఎవరితోనూ వాద విధాలు చేయకూడదు, తామసిక హారతలు తీసుకోకూడదు. ఇల్లు మరియు దేవాలయంలో శుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించండి. శివచాలీస పారాయణం తప్పకుండా చేయండి. ధనము, అన్నం మొదలైన వాటిని దానం చేయండి. శివలింగ అభిషేకం చేయండి. పండ్లు, పాలు, పెరుగు మరియు సాబ్దాన తినవచ్చు. మరుసటి రోజు ఉదయం వ్రత పారణ చేయండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.